మ్యాథ్స్ థియరీ ఆఫ్ ఈక్వేషన్ క్వశ్చన్ నోట్ చేసుకోండి. మ్యాథ్స్ సెకండ్ ఇయర్ థియరీ ఆఫ్ ఈక్వేషన్. సాల్వ్ ద ఈక్వేషన్ x to the power of 4 minus 10 to the power of 10 x cube plus 26 x square minus 10x plus 1 equal to 0. దీనికి ఫార్ములా ఏంటి అప్లై చేస్తామా? ఇది థియరీ ఆఫ్ ఈక్వేషన్ అనమాట. థియరీ ఆఫ్ ఈక్వేషన్లోని ఫార్ములా ఉంటుంది. x a naught x to the power of n plus a1 x to the power of n minus 1 plus a2 x to the power of n minus 2 plus an minus 1 plus an equal to 0. So here a naught equal to an a1 equal to an minus 1. Okay, class 1 is this one. Class 1 పెట్టుకుంటే class 1 ఇది reciprocal equation. So given equation is an even degree reciprocal equation of class 1. So equation ఏంటి? 1 is dividing with x square. 1 అనేది x squareతో డివైడ్ చేయాలి. సో మనకి x స్క్వేర్తో డివైడ్ చేస్తే వస్తుంది x స్క్వేర్ ప్లస్ 10x ప్లస్ 26 మైనస్ 10 1/x ప్లస్ 1/x స్క్వేర్ ఈక్వల్ టు 0. మనం బై ఎక్స్ స్క్వేర్ చేసాము. ఇది ఫస్ట్ వన్ ఫార్ములా ఉంటుందమ్మా. ఫస్ట్ ఈక్వేషన్ని మనం బై ఎక్స్ స్క్వేర్తో డివైడ్ చేస్తే మనకి ఈక్వేషన్ అనేది వచ్చింది. నెక్స్ట్ దీన్ని ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అనేది కామన్ తీసుకుంటాం. -10 తీసుకుంటే ఎక్స్ ప్లస్ 1/x, మిగిలింది రిమైనింగ్ 26 ఈక్వల్ టు 0. 4x ప్లస్ x1 ఈక్వల్ టు ఏ తీసుకుంటే x ప్లస్ x1 ఈక్వల్ టు ఏ. స్క్వేరింగ్ ఆన్ both sides. So x square plus 1/x square plus 2x 1/x equal to a square. X square plus 1/x square equal to a square minus x cancel with a square minus 2 from 2 equal to a square minus 2 minus 10a plus 26 equal to 0. ఫ్రమ్ 2 అనమాట. ఫ్రమ్ 2 ఏంటి? ఇది కదా. సో దీనిలో అప్లై చేసుకుంటాం అనమాట. అంటే ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2 వచ్చింది కదా. దీన్ని మనం ఇది అప్లై చేసుకున్నాం అనమాట. ఏ స్క్వేర్ మైనస్ 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ -10 ఎక్స్ ప్లస్ 1 అంటే ఎక్స్ ప్లస్ 1/x అంటే ఏగా మనం తీసుకున్నాం. సో నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు మనం ఏం చేసాము? ఏ స్క్వేర్ మైనస్ 10a ప్లస్ 24. దీనికి మనకి ఫ్యాక్టరైజేషన్ మధ్య అప్లై చేస్తే ఏ స్క్వేర్ 24కి ఏంటమ్మా మనకి కామన్గా ఏం తీసుకోవచ్చు? 24 2 12 అంటే -12x ప్లస్ 2 అని తీసుకోవచ్చు కదా. ప్లస్ 24 ఈక్వల్ టు 0. ఏ ఈక్వల్ టు 10x ప్లస్లో ఏ తీసుకున్నాం. సో 2a. సో ఏ -12 ప్లస్ ఏ -12 నెక్స్ట్ ప్లస్ 2a ప్లస్ 2 అంటే 2 12. సో ఆన్సర్ a -12
ఏ అనేది ఏమొస్తుంది 24 ఏ ప్లస్ 24. సో మనకి ఆన్సర్ 12 2s are 24. 12 2s are 24. A equal to A minus 12 minus R plus 12 minus R plus 12. సో కేస్ 1 అప్లై చేస్తాం. కేస్ 1 ఇఫ్ ఏ ఈక్వల్ టు యాక్చువల్లీ ఇక్కడ 12 వచ్చింది. నెక్స్ట్ దీన్ని మనకి కామన్ తీసేసుకున్నాం. ఇక్కడ ఏ స్క్వేర్ మైనస్ 10a ప్లస్ 24 ఈక్వల్ టు 0 తీసుకున్నాం అనుకోండి. ఇక్కడ ఏ మైనస్ 4 అండ్ ఏ ప్లస్ 4 వస్తుంది. ఏ ప్లస్ ఏ మైనస్ 6 2 ఈక్వేషన్స్ వస్తాయి. సో ఏ ఈక్వల్ టు 4 ఆర్ 6 అనేది వస్తుందన్నమాట. సో ఎలా వస్తుందన్నమాట, ఇక్కడ మనకి ఏ ఈక్వల్ టు 24 కదా, 24ని ఏమని రాసుకోవచ్చు, 6 4s are 24 తీసుకుంటాము. ఇలా కాకుండా ఇది తీసుకుంటే కంప్లీట్గా 12 అనేది పెట్టి చేయొచ్చు. 12 అనేది బిగ్ నెంబర్ అయిపోతుంది కదా. సో మనకి ఈక్వేషన్ సొల్యూషన్ చేసేటప్పటికి మనకి లెంతీ ప్రాసెస్ వస్తుంది కాబట్టి ఏ మైనస్ 12 4s are 24కి ఫ్యాక్టర్స్ ఏం తీసుకుందాం, 6 4s are 24. ఈ ఫ్యాక్టర్ని అప్లై చేసుకుని మనం సొల్యూషన్ చేసుకుంటే మనకి ఈజీ అవుతుంది. సో మనం ఈ కేసు ఈక్వల్ టు 6 and 4 తీసుకుంటాం. సో నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 4 తీసుకుంటే, ఇఫ్ ఏ ఈక్వల్ టు 4 తీసుకుంటే ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 4. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 4x. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఇక్కడ మనకి ఏమన్నా ఫ్యాక్టర్స్ అవుతున్నాయా, లేదు కదా. సో ఎక్స్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 16 మైనస్ 4/2a. 2a అంటే 2, ఏ అంటే ఏ ఈక్వల్ టు 1 కదా. సో ఆన్సర్ ఈస్ ఎక్స్ ఈక్వల్ టు 4 ప్లస్ ఆర్ మైనస్ 12 రూట్ ఓవర్ బై 2 అనేది మనకి ఆన్సర్ అనేది చేస్తాం. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 6 తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్ టు 6. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు 6x. ఎక్స్ స్క్వేర్ మైనస్ 6x ప్లస్ 1 ఈక్వల్ టు 0. సో ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ఈక్వల్ టు 6 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 36 minus 4/2. So x equal to 3 plus or minus 3 root 2. సో ఆన్సర్స్ ఏమొచ్చినాయమ్మా, ఆన్సర్ సో రూట్ 3. సో 3 2 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 3 ప్లస్ ఆర్ మైనస్ 2 రూట్ 2 ఆర్ the roots of equation. ఈ 2 కూడా ఈక్వేషన్స్ అనేవి రేపు వచ్చినాయి. సో క్వశ్చన్ నోట్ చేసుకున్నాము. మనకి ఇది థియరీ ఆఫ్ ఈక్వేషన్లోని సమ్ అన్నమాట. థియరీ ఆఫ్ ఈక్వేషన్లోని సమ్ మనం ప్రాసెస్ అనేది ఇలా కూడా, అంటే మనం ఇది ఎందుకు తీసుకోలేదంటే ఇది 12 చేయడం మనకి లెంతీ అయిపోతుంది ప్రాసెస్ అనేది. నేను 12 చేయకుండా ఇక్కడ మళ్ళీ ఈ ఫ్యాక్టర్స్ అంటే 6 4s 24 తీసుకుని సాల్వ్ చేశాను. సో ఈ ఫ్యాక్టరైజేషన్ మనకి అప్లై అవ్వదు కాబట్టి, సింపుల్ ఫ్యాక్టరైజేషన్ లేదు కాబట్టి మైనస్ బి రూట్ ఓవర్ బి స్క్వేర్ మైనస్ 4ac అప్లై చేసి మనకి ఆ స్క్వేర్ రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేశాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు లైక్ చేసి షేర్ చేస్తే మీకు ఇంటర్ వాళ్ళకి ఎక్కువ మంది స్టూడెంట్స్కి మీకు ఇది యూజ్ అవుతుంది అన్నమాట.